జై హింద్, జై జవాన్. అయితే ఏదైతే బీసీ కుల వృత్తులను కాపాడాలంటే బీసీలకు కూడా అట్రాసిటీ మాదిరిగా కుల వృత్తులను కాపాడేందుకు వాళ్ళ మీద దౌర్జన్యాలు చాలా జరుగుతున్నాయి. ఏదైతే సాకలి కావచ్చు, మంగళ్ కావచ్చు, గౌడనాలు కావచ్చు, నేతన్నాలు కావచ్చు, గొల్ల కుర్మ కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఇలా 100 కులాలు ఉన్నాయి. వారిని కూడా దూషించడం జరుగుతుంది. అదేవిధంగా వారికి కూడా అట్రాసిటీ మాదిరిగా వాళ్ళను దూషించిన వారిని యాక్ట్ అనేది కొత్త చట్టం తెచ్చి వారిని కూడా అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా చేయాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి మార్పులు తేవాలన్నారు. కానీ ఎక్కడ ఉంది మార్పు అనేది? ఎక్కడ ఉంది? అన్యాయం జరిగేది 60% ఉన్న బీసీలకు కింద మీద కాకుండా జరగడం జరుగుతుంది. అయితే నేను జర్నలిస్ట్ని, సీనియర్ బీసీ సంఘం నాయకుని కాబట్టి ఫీల్డ్లో చూసిన అనుభవాలు చాలా ఉన్నాయి. ఏ రకంగా అన్యాయం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది చాలా దగ్గరుండి చూడడం జరిగింది. కాబట్టి ఇవి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కులాలకు న్యాయం చేసి వాళ్ళ కుల వృత్తులను కాపాడాలని, కొత్త చట్టాలు తేవాలని, బీసీలకు ఏదైతే ఉన్నారో 60% రిజర్వేషన్, ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలి. రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అందలేదు కాబట్టి అందించాలని చెప్పేసి కోరుతున్నాం. అందిన వారికే అందుతున్నాయి ఫలాలు. కానీ 60% ఉన్న జనాభాకు మాత్రం కొట్టుకోవడం జరుగుతుంది. ఏదైతే అప్పర్ కాస్ట్ 10% ఉంది